టైలరింగ్ క్లాస్లో ఈరోజు వచ్చేసి డే 1 అనమాట. ఇందులో మనము హై నెక్ బ్లౌజ్ గురించి అయితే నేర్చుకుంటాము. సో 2 సైడ్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ హై నెక్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఫుల్ నెక్ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ కూడా ఫుల్ నెక్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ బటన్స్ వస్తాయి, ఎందుకంటే ఫ్రంట్ క్లోజ్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ వచ్చేసి ఇలా ప్రిన్స్ కట్ టైప్లోనే ఉంటుంది, కానీ ముందట మనకి టక్స్ అనేది వస్తుంది అనమాట. 2 టక్స్ అనేది వస్తుంది, మొత్తం ప్రిన్స్ కట్ షేప్ అయితే రాదు. సో ఇదన్నమాట డ్రాయింగ్ వచ్చేసి. దీనికి కావాల్సిన మెజర్మెంట్స్ అన్నీ నేను ఆల్రెడీ ఇంతకు ముందు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను కదా. ఆ మెజర్మెంట్స్ క్యాలిక్యులేషన్ ఎలా ఈ బ్లౌజ్కి నేను చూపిస్తాను. ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్కలా ఉంటుంది. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ తీసుకుందాం. బ్యాక్ పార్ట్ కోసం మనకు కావాల్సింది ఏంటంటే ఫ్రంట్ పార్ట్ లెంత్ అనమాట. ఎందుకంటే దీనిలో కొంచెం మైనస్ అవుతుంటుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ లెంత్ మనకు 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి అది తీసుకోవాలి. ఈ పిక్స్ వచ్చేసి నేను కమ్యూనిటీలో అప్లోడ్ చేస్తాను అనమాట. సో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 14 ప్లస్ 1 ఇంచ్ తీసుకోవాలి, 15 అనమాట. 1 ఇంచ్ యాడ్ చేయాలి. మీకు ఎంతైతే లెంత్ వస్తుందో దానికి 1 ఇంచ్ అయితే యాడ్ చేయాలి. సో ఫస్ట్ అయితే నేను చెప్పిన మెజర్మెంట్స్తో ట్రై చేయండి మీరు కటింగ్. ఆ తర్వాత మీ ఓన్ మెజర్మెంట్స్తో ట్రై చేయండి. అండ్ షోల్డర్ వచ్చేసి 14 వచ్చింది కదా, డివైడెడ్ బై 2. మీకు ఎంత వస్తే దాన్ని డివైడెడ్ బై 2 చేసుకోండి. నెక్ విడ్త్ వచ్చేసి 2.5, ఇది ఫిక్స్ ఏ సైజ్ కైనా. అండ్ ఆర్మోల్ వచ్చేసి చెస్ట్ డివైడెడ్ బై 6 + 1 అనమాట. ఇది ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్కలా ఉంటుంది చెస్ట్ క్యాలిక్యులేషన్. ఇది హై నెక్ బ్లౌజ్ కాబట్టి +1 యాడ్ చేసాము. 32 డివైడెడ్ బై 6 + 1 అనమాట. వేసుకోవాలి ఎంత అయితే వస్తుందో అదే అక్కడ వేసుకోవాలి. చెస్ట్ వచ్చేసి చెస్ట్ ప్లస్ 2.5 లూజింగ్ డివైడెడ్ బై 4 అనమాట. లూజింగ్ ఎందుకంటే ఇది మార్జిన్ కోసం కాదు, మన మొత్తం హై నెక్ కదా, ఇక్కడ చెస్ట్ దగ్గర టైట్ అయిపోతుంది కాబట్టి 2.5 ఇంచెస్ లూజింగ్ యాడ్ చేసాం ఇక్కడ. అండ్ వెస్ట్ వచ్చేసి డివైడెడ్ బై 4 అనమాట. ఇక్కడ మనం ఎంత బ్యాక్ టక్స్ ఏం పెట్టాము. మిడ్ ఆర్మోల్ అంటే ఆర్మోల్ మధ్యలో అనమాట. షోల్డర్ -1, షోల్డర్ వచ్చేసి మనకి 7 వచ్చింది కదా, 7 - 1 6. చెస్ట్ ఆర్మోల్ వచ్చేసి షోల్డర్ -1/2 ఇంచ్ అనమాట. 7 - 1/2 = 6.5. సో ఇది నేను మార్కింగ్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ క్యాలిక్యులేషన్ అయితే ఇలా చూసుకోండి మీ మెజర్మెంట్స్ ప్రకారం. ఇప్పుడు ఆర్మల్ సర్కిల్ పాయింట్ వచ్చేసి 40 సైజ్ కన్నా తక్కువ ఉంటే 0.75 ఇంచెస్ పెట్టుకోండి. అండ్ 40 కన్నా ఎక్కువ ఉంటే 1 ఇంచ్ పెట్టుకోవాలి ఆర్మల్ సర్కిల్ అనేది. అండ్ ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్స్ అపెక్స్ పాయింట్ అనమాట. షోల్డర్ టు అపెక్స్, చెస్ట్ వరకు నేను మార్కింగ్ చేశాను కదా, దాన్ని అపెక్స్ అంటారు, చెస్ట్ దగ్గర మార్కింగ్ చేసింది. సో అది వచ్చేసి 9.5 వచ్చింది. దానికి 1/2 ఇంచ్ మనం యాడ్ చేయాలి. షోల్డర్ దగ్గర మనం స్టిచ్చింగ్ చేస్తాం కదా, సో 10 వచ్చింది. అపెక్స్ టు అపెక్స్, నిప్పల్ టు నిప్పల్ అనమాట. అది వచ్చేసి 6.5 వచ్చింది కదా, డివైడెడ్ బై 2 చేస్తే 3.25 వచ్చింది. ఇంకా మిగతా మార్క్స్ వచ్చేసి అవి నేను చార్ట్లో నుంచి చెప్తాను. ఇవన్నీ మీకు కమ్యూనిటీలో దొరుకుతాయి అన్ని.